ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజన్నల్. అందరూ ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా శుభసభి ఊపిరి ఉన్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో శ్రావణ మాసం రోజు శుక్రవారం రోజు చక్కగా ఈ 4 వారాలు ఎలా పూజ చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు శ్రావణ సోమవారం అనమాట. సోమవారం రోజు అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుందాం అనుకున్నాను. శ్రావణ మాసం స్టార్టింగ్ డే అనమాట. అప్పటి నుంచి వీడియోస్ అన్ని తీసాను కానీ ఎప్పుడైతే అప్లోడ్ చేయడం కుదరలేదు. అమ్మవారికి పూజ చేసుకుందామని అనుకున్నాను ముందు రోజే, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేస్తుందని అప్పుడే అనుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన కదంబం పూల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో లక్కీగా చక్కగా అమ్మవారు అయితే నాకు కదంబం పూలన్నీ కూడా ఈ విధంగా పంపించారనమాట. అమ్మవారు చక్కగా పొద్దున్న లేవగానే మాకు పక్క సందులోనే కదంబం పూల చెట్టు పెద్దది అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి ఆ పక్కకి వెళ్ళగానే చాలా కదంబం పూలు కనిపించినాయండి. సో అవన్నీ కూడా సేకరించి అమ్మవారి పూజకి అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత కొన్ని పువ్వులు అనేది కూడా మా శివాలయానికి పట్టుకెళ్ళి రామలింగేశ్వర స్వామికి పార్వతీదేవికి కూడా సమర్పించాను. సో ఆ విధంగా చక్కగా పూజ అనేది కూడా పూర్తి చేసుకున్నానండి. ఇదండి మా శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం పూజ అమ్మవారి ఫోటో అనమాట. సో ఆ రోజు ధనలక్ష్మి అమ్మవారిగా మా ఇంట్లో అమ్మవారిని చాలా విశేషంగా అలంకరించుకున్నాను. నాకైతే చాలా 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 బాగా నచ్చారు అమ్మవారు. సో చాలా బాగా చేసుకున్నాను అయితే అనిపించింది. ఇక తర్వాత పైన కూడా అమ్మవారిని విశేషంగానే పూజ చేసుకున్నాం. ఆ రోజు ప్రసాదాలు అవి కూడా పెట్టుకున్నాం అనమాట. సో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారు చక్కగా అనుగ్రహించారు. ఆ రోజు కూడా పూజ అనేది చాలా బాగా కుదిరిందండి. వ్రతం అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి చక్కగా ఆ రోజు చక్కగా విశేషంగా అమ్మవారికి హ్యాంగింగ్ దియాస్ అయితే ఆ రోజు నేను ముందుగానే ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చినాయి అనమాట. చక్కగా వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా అమ్మవారిని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చక్కగా పచ్చదనంతో నిండుగా ఉండాలని చెప్పేసి ఈసారి ప్లాన్ చేశాను అనమాట. మొత్తం అంతా కూడా గ్రీన్ యూస్ చేశాను. అమ్మవారికి పెట్టే చీర కావచ్చు, అమ్మవారికి డెకరేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మొత్తం అంతా కూడా గ్రీనరీ. ఆఖరికి కలసం వేసే బ్లౌజ్ పీస్ కూడా గ్రీనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను అనుకోలేదు ముందు అసలు ఏది కూడా. ఇప్పుడు చూసుకుంటే అన్నీ కూడా గ్రీన్గా అనిపించింది. ఎంత బాగా అనిపించిందో. బ్లౌజ్ పీస్ కూడా అమ్మవారి గ్రీన్ సెలెక్ట్ చేసేసుకున్నారనమాట. అంతా అమ్మవారి దైవకృప అంటారు కాబట్టి సో అలాగా అమ్మవారి ఆశీస్సులతో అన్నీ గ్రీన్గానే కుదిరినాయి అనమాట. సో చక్కగా అమ్మవారికి విశేషంగా చామంతి పువ్వులు చాలా ఇష్టమట కదండి. అందుకని చెప్పి చామంతులు చాలా రేటు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు ఎలాగైనా సరే చామంతులే కొనాలని చెప్పి ఫిక్స్ అయిపోయి చామంతి పూలు అయితే చక్కగా కొనేసి అమ్మవారికి పూజ అనేది కూడా చేసుకున్నాం. ఉదయం పూజ అయితే ఇంక వీడియో తీయడానికి అవ్వలేదు, డెకరేషన్ అంతా కూడా. బట్ సాయంత్రం పూజ అయితే అమ్మవారికి ఖాళీగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి ఎదురుగంట కూర్చుని అష్టోత్తరం చదువుకొని రోజు చక్కగా శుక్రవారం కాబట్టి లలిత కంపల్సరీ చదువుతానండి నేను. ప్రతి వారు కూడా ప్రతి శుక్రవారం, ఈ రోజనే కాదు ప్రతి శుక్రవారం కూడా లలిత చదువుకుంటే, లలిత అంటే ఏంటో అనుకుంటారు మళ్ళీ. లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచిదని చెప్తాను నేనైతే. సో ఆ రోజు అమ్మవారికి విశేషంగా లలిత సహస్రనామం అలాగే అష్టలక్ష్మి స్తోత్రాన్ని అనేది కూడా చదువుకొని ఆ రోజు పూజ అయితే కూడా పూజ చేసుకున్నాం అనమాట. ఈరోజు మా మమ్మీ ఇంట్లో అందరం కూడా చక్కగా పూజ చేసుకున్నాము. నాకైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని అలాగా ఆశీనురాలై చేసి మర్చిపోయిన ఇంతకీ చెప్పడం. అదే రోజు అమ్మవారిని విశేషంగా పూజ చేసుకున్నాం కదా. ఇంకా మా బంగారు తల్లి పైన కూడా చక్కగా అందంగా అలంకరించుకొని పచ్చగా ఉండే ఒక గ్రీన్ నేచర్లో అమ్మవారు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని ఉన్నారు. అలాగే నేను ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేసేటువంటి అమ్మవారు ఉంటారు కదా. సో ఆ అమ్మవారిని కూడా మీకు షేర్ చేయాలనుకున్నాను. ఆఖరికి ఆ అమ్మవారికి కూడా నేను గ్రీన్ కలర్ సారీ ఆ రోజు అయితే నేను కట్టానమాట. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటో అంతా కూడా యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. నేనైతే వీడియోలో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను కానీ నేను అసలు గమనించనే లేదు. మొత్తం అంతా గ్రీన్గానే ఉందన్నమాట. సో అప్పుడు అనుకున్నాను, బట్ అన్నీ గ్రీన్గా ఉన్నాయని. అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో పచ్చగా, అంటే ఈ సంవత్సరం అంతా నీకు బాగుంటుంది అని ఒక హోప్ అనేది నాకు కలిగిందనమాట. ఎందుకంటే పచ్చగా ఉంటే జీవితం అంతా కూడా మీకు సంతోషంగా పచ్చగా ఉండాలని చెప్పి జీవిస్తారు కదా. సో అదే భావన నాకు కలిగిందనమాట. ఈరోజు అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో మా బంగారు తల్లి. నేను మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని నేను బంగారు తల్లి అనే పిలుచుకుంటాను అనమాట. ఎప్పటి నుంచో అదే అలవాటు అయిపోయింది ఇంకా. సో అందుకని చెప్పేసి ఆవిడని ఎప్పుడు బంగారు తల్లి అనే అంటుంటాను. సో మా బంగారు తల్లికి కూడా పూజ చేసుకుందామని చెప్పేసి చక్కగా పూజ చేసుకున్నాం. ముందు వరలక్ష్మి వ్రతం అంతా
కింద మనం ఫోటో పెట్టుకుని అంతా కలసారాధన మొత్తం అంతా చేసుకున్నాను. మా బంగారు తల్లికి ఒకటే ఒక పువ్వు పెట్టాను. తర్వాత పూజ చేసుకున్నప్పుడు అమ్మవారు ఇంకా నాకు ఎందుకో కొంచెం సరిగ్గా సాటిస్ఫికేషన్ అవ్వలేదన్నమాట. తల్లో పువ్వు పెడితే ఎలా ఉంటుందని చెప్పి పెట్టాను అనమాట. ఇంకా చూడండి భలే ఉన్నారు అమ్మవారు. సో సాయంత్రం పూజకి అయితే ఇవన్నీ అక్కడ ఉంచామన్నమాట. ఇంకా గారెలు బూరెలు అన్నీ కామనే కదా, వరలక్ష్మి వ్రతం రోజు అన్నీ కూడా నివేదన చేసి 9 రకాల ప్రసాదాలు పెట్టుకుని అమ్మవారికి మంగళహారతి అనేది కూడా ఇస్తామన్నమాట. మహాదేవి విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఇదిగోండి మా బంగారు తల్లికి అక్కడ హారతి ఇచ్చిన తర్వాత నేను తయారు చేసుకున్నటువంటి అమ్మవారు అనమాట. ఈసారి అమ్మవారిని ప్రసన్నవదన మహాలక్ష్మిగా నేను అయితే అలంకరించుకున్నాను అనమాట. అమ్మవారు చక్కగా 2 కాళ్ళు మఠం వేసుకుని చక్కగా అలాగ మనల్ని అభయవరదాస్తాలతో దీవిస్తున్నట్లుగా నేనైతే అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకున్నాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. తర్వాత 3వ వారం నేను పూజ చేసుకున్నాను. కానీ ఇదిగోండి మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని అయితే అలంకరించాను. బట్ అప్పుడు వీడియో తీయడం అయితే నిజంగా మర్చిపోయాను అనమాట. సో మా బంగారు తల్లి 3వ శుక్రవారం చాలా విశేషంగా ఆ రోజు కూడా గారె అనేది నివేదన చేసి పరమాన్నం నివేదన చేసుకుని అమ్మవారిని విశేషంగా పూజ అనేది కూడా చేసుకున్నాను. చూస్తున్నారు కదా మా బంగారు తల్లి 3వ శుక్రవారం కూడా ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఇక 4వ శుక్రవారం దీనికోసం అయితే చెప్పక్కర్లేదండి. ఆ రోజు అమ్మవారికి సాయంత్రం రవకేసరి నివేదన చేసుకున్నాను అమ్మవారికి. ఆ రోజు అయితే విశేషంగా చూస్తున్నారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది, గాజుల గౌరీ అమ్మవారిగా అలంకరణ అనేది కూడా చేసుకున్నాను అనమాట. నాకు చాలా 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 ఇష్టమైన అలంకరణలో ఒకటి గాజుల గౌరీ అమ్మవారి అలంకరణ అనమాట. ఇన్ని గాజులతో చక్కగా విశేషంగా అమ్మవారిని అలంకరించుకోవడం అనేది మనసుకి తృప్తిగాను అలాగే హాయిగాను అనిపిస్తుంది అనమాట. అదే రోజు మా దేవీ చౌక్ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కూడా ఇదే విధంగా అలంకరించారు. ఆ పిక్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా మా దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎంతో ముచ్చటగా ఉన్నారు. ఆ అలంకరణ కూడా మా ఇంట్లో కూడా సేమ్ ఒకేలాగా అనిపించింది అనమాట. బంగారు తల్లి ఎంత క్యూట్గా ఉందో మా బంగారు తల్లి. ఇంకా గాజులు అన్నీ వేసుకుని అమ్మవారు అటు ఇటు కలవ పువ్వులు అటు ఇటు దీపాలతో వెలుగుల్లో ఎంత బాగున్నారు. నాకైతే చాలా 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 బాగా నచ్చేసారనమాట ఆ రోజు అలంకరణ అయితే. ఇంకా 4వ శుక్రవారం ఇంకా కళ్ళ అరపకుండా అమ్మవారిని చూస్తున్నాను అనమాట. ఇంకా దియాస్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే అమెజాన్లోంచి ఆర్డర్ పెట్టాను. దీని లింక్ అయితే చూడాలి ఒకసారి, మళ్ళీ ఒకవేళ కావాలంటే నేను మళ్ళీ చూసి మీకు లింక్ అనేది కూడా ఒకవేళ ఓపెనింగ్ చేసిన వీడియో ఉంటుంది కదా దాంట్లో పాటు మీకు దీని లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే దీని లింక్ మీకు చూసి పెట్టాలన్నమాట. అమ్మవారు అయితే ఎంత బాగున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ రోజు ఏ అలంకరణ బాగుందో కూడా నాతో షేర్ చేసుకోండి. మొదటి రోజు ధనలక్ష్మి అలంకరణ, తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు నేచర్లో ఉండే లక్ష్మీదేవి అలంకరణ, 3వ రోజు మహాలక్ష్మి అలంకరణ లేదా 4వ రోజు గాజుల గౌరి అలంకరణ ఏది బాగుందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తుంటే నేను కూడా ఇంకా వీడియోస్ పెట్టాలని నాకైతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం కమల్ పూజన్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ సర్వేజన సుఖ్న భవంతు, లోక సమస్త సుఖ్న భవంతు. బాయ్ ఫ్రెండ్స్.